Hello everyone, welcome to 24 Academy. This question is from time and distance. Time and distance లో క్వశ్చన్ చూద్దాం. A train moves 4 times as fast as a car. కార్తో కంపేర్ చేస్తే ట్రైన్ యొక్క స్పీడ్ 4 టైమ్స్ ఉంది. And if the car covers 72 km in 90 minutes, how much distance will the train cover? సో ఒక 90 మినిట్స్లో కార్ కనుక 72 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే అప్పుడు ట్రైన్ వచ్చేసి 30 మినిట్స్లో ఎంత ట్రావెల్ చేస్తుంది అని చెప్పాడు. కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. So what we know actually, speeds ratio is given. What is it? 4:1. When I compare train with car, so as it is 4 times, it is 4:1. Now, is it possible to find out the times ratio? Because speed and time are inversely proportional, inverse to each other. So speed ratio 4:1 అయినప్పుడు time ratio ఏమవుతుంది 1:4. మరి ఇప్పుడు కారు 4 పార్ట్స్ చూపిస్తుంది టైం. ఎంత టైం తీసుకుంది అంటున్నాడు 90 మినిట్స్. సో 4 పార్ట్స్ కనుక 90 మినిట్స్ తీసుకుంటే టు కవర్ వాట్ డిస్టెన్స్ 72 కిలోమీటర్ డిస్టెన్స్. టు కవర్ ద సేమ్ 72 కిలోమీటర్ డిస్టెన్స్ ట్రైన్ ఎంత తీసుకుంటుంది అన్నది మన డౌట్. సో 1:4 is time period given for the same distance. Now 72 kilometer travel చేయాలంటే 4 parts which is 90, then 1 part is equal to how much? సో మీన్స్ ఇంటూ 22.5 ఆర్ మనకు డౌట్ వస్తే 90/4 చేయండి. 90 law of 45 again of 22.5. దట్ మీన్స్ హియర్ ఆల్సో ఇట్ ఈస్ 22.5. 22.5 minutes is a time taken by the train to cover what distance actually 72 kilometer distance. సో ఇప్పుడు నా ఈక్వేషన్ ఏంటంటే చూడండి 72 kilometer or else I'll take it in a reverse way. It is taking 22.5 minutes to cover 72 kilometer distance. Then in 30 minutes what can be the distance covered by the train? సో మీకు ఈక్వేషన్ అర్థమైంది అనుకుంటున్నా ఇప్పటికీ. నౌ జస్ట్ కంపేర్ చేయండి. ఇఫ్ యూ నో ఇట్ ప్రాపర్లీ 7.5 3s 7.5 4s 3 into 24 is 72, 4 into 24 is 96 kilometer is the distance covered by the train in 30 minutes. ఈ లాస్ట్ ఈక్వేషన్ కొంచెం ప్రాపర్గా చెక్ చేసుకోండి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో సేమ్ 72 కిలోమీటర్కి నాకు టైం రేషియో ఉంది కాబట్టి 1:4లో ఈ 4 పార్ట్స్ ఈజ్ 90, 1 పార్ట్ ఈజ్ 22.5. మీన్స్ ట్రైన్ కూడా 72 కిలోమీటర్ ఎంత టైంలో పోతుంది 22.5. అయితే 30 మినిట్స్లో ఎంత డిస్టెన్స్ పోతుంది. సో డైరెక్ట్ కంపేర్ చేసుకుంటే ఐ గాట్ ద ఆన్సర్ ఇస్ 96 కిలోమీటర్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ప్లీజ్ డూ లైక్, subscribe and share. Thank you so much.